హలో అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజు 38 సైజ్ అనమాట. పొడవు వచ్చేసి 15 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, కింద నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచులు, ఎక్స్ట్రా ప్రిన్సెస్ కట్కి 1.25 ఇంచు, అలాగే ఖర్చు 2 ఇంచులు అనమాట. నెక్ వచ్చేసి 2.25 ఇంచు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. అలాగే నెక్ డౌన్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇంకా దాని ప్రకారంగా మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో నా ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఫుల్ వీడియో అనేది ఉంటుంది అనమాట. కటింగ్ చేయకుండానే స్టిచ్చింగ్లోనే వచ్చేస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. నెక్ మాత్రం డ్రా చేసుకోకూడదు, ఓన్లీ ఆమ్ రౌండ్ అండ్ అలాగే కింద పైన మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి కింద చూడండి 4.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని అటువైపు 1.25, ఇటువైపు 1.25 ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులు అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి చంక దగ్గరికి క్రాస్గా అనేది లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే మధ్యలో కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి, 2.5 ఇంచు పొడవు వచ్చేలాగా. ఇంకా నెక్ ఏమో 4.5 ఇంచు, అంటే వాళ్ళకి నెక్ డౌన్ అనేది తక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్, అందుకని చెప్పేసి 4.5 ఇంచు పెట్టాను అనమాట. ఇంకా అలాగే లోతు కూడా కొంచెం తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు లోతు తీసుకొని ఇంకా కట్ చేసేసుకోవాలన్నట్టు. అండ్ అలాగే మధ్యలోకి నేను ఫోల్డింగ్ చేసి కట్ చేశాను కాబట్టి ఫ్రంట్ పార్ట్స్ 2 కట్ చేసేసి ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ట్యాప్ చేసేసుకొని అది ఎలా ఉందో అలా డ్రా చేసుకొని ప్రిన్సెస్ కట్ అనేది డ్రా చేసుకోవాలి. దాని ప్రకారంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇంకొక వీడియో పెడతాను, దాంట్లో స్టిచ్చింగ్ వీడియో అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలంటే మనం నార్మల్గా డ్రెస్సులకి బ్లౌజ్కి ఎలా కట్ చేస్తాం అలాగే అనమాట. నేను ఇంకా పొడవు వచ్చేసి 8 ఇంచులు, ఖర్చుతో కలిపి 8 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఆమ్ రౌండ్ నెక్స్ట్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచు పెట్టాను. తర్వాత దాని ప్రకారంగా ఇలాగే హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.